నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసినట్టే కనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ సర్కార్ అంటే రేవంత్ సర్కారు దీన్ని తెరపైకి తీసుకొచ్చి బీసీ కులగణన ఆహో మేము గొప్పగా చేసినాం, ఈహో గొప్పగా చేసినాం, మేము సాల్వాలు కప్పుకునుడు, సన్మానాలు చేసుకునుడు, పాలాభిషేకాలు చేసుడు, పెద్ద పెద్ద ప్రోగ్రాంలు పెట్టుడు, ఇవన్నీ కార్యక్రమాలు చేసిర్రు. బీసీల గురించి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ అనేది ఇవ్వడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. ఇది కీలకంగా తీన్మార్ మల్లన్న కదా అని కొంతమంది నాయకులు కూడా తీన్మార్ మల్లన్న కీలకంగా చెప్పిండు. కొంతమంది నాయకులు కూడా చెప్పారు బీసీ రిజర్వేషన్ ఈ కొంతమంది బీసీ నాయకులకు అర్థం కాక రేవంత్ రెడ్డి ఎక్కడికి పిలిస్తే అక్కడ గొర్రె లెక్క పోయి వాళ్ళ జిందాబాద్ కొట్టుడు, రేవంత్ రెడ్డి బీసీల గురించి మాట్లాడు. ఇప్పుడు ఒక్కసారి ఇది వరకు ఒకసారి వేరు బీసీ నాయకులు కొంతమంది అలా పేరు చెప్తాను నేను, కానీ ఇంకిత జ్ఞానం లేకుండా కనీసం తెలివి లేకుండా ఏడు గోతాడుకు జిందాబాద్లు కొట్టుడు, జేజేలు కొట్టుడు, ఈ పని అయిపోయింది. ఈ చివరికి వస్తే ఏమైంది, రేవంత్ రెడ్డి కూడా చేతులెత్తేసిండు. ఇది క్లియర్గా ముందే గ్రహించిన తీన్మార్ మల్లన్న చెప్పిండి అప్పటికే. బీసీ రిజర్వేషన్ ఈ ఆర్డినెన్స్ ప్రకారం పోతే అమలు అవుతుంది అధ్యక్ష అని నిండు శాసనమండలి సాక్షిగా అడిగిండు వాళ్ళని. ఎవడు కూడా కుయ్యవాళ్ళే, ఏ నాయకుడు కూడా కుయ్యవాళ్ళే, అక్కడ శాసనమండలి సభ్యులు కానీ ఇంకా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కానీ ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే అది రాదు, అది క్లియర్గా తెలుసు అప్పటికే. బీసీ రిజర్వేషన్ 42% అనేది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అది రాదు. ఓన్లీ కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్తుంది? కామారెడ్డి డిక్లరేషన్ ఓన్లీ స్థానిక ఎన్నికలు అని చెప్తుందా కామారెడ్డి డిక్లరేషన్? విద్య, వైద్య, ఉద్యోగ రంగంలో కాంట్రాక్ట్ విషయంలో కూడా 42% రిజర్వేషన్ అనేది అమలు చేస్తామని చెప్తున్నది. ఓన్లీ స్థానిక ఎన్నికలు ఏం స్థానిక ఎన్నికలు? స్థానిక ఎన్నికలలో జనరల్ స్థానాలలో బీసీలకు గెలిచే సత్తా ఇప్పటికి ఉన్నది. జనరల్ స్థానాలలో కూడా బీసీలు గెలుస్తారు. 100కు 100%, 100కు 90% అన్న గెలుస్తారు. ఎందుకంటే బీసీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి. వీళ్ళ పర్సెంటేజ్ ఏదో వీళ్ళు తీసుకోకుండా వీళ్ళ 4%, 5% ఉన్న వీళ్ళు మీకు 42% ఇస్తాం, 42% ఇస్తాం. ఏం 42% ఇస్తాం? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కలిసి 90% అని మీరు రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. నువ్వు 4% ఉన్నోనివి మాకు 42% ఇస్తాం, 42% ఇస్తాం అనుకుంటా. మీ 4% ఇదేదో మీ 4% తీసుకొని మీరు పక్కకు జరుగురి. మాకు ఎట్లా మంచుకున్నాడో తెలియదా? ఇది ఇట్లా ఉంటే రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసి క్లియర్గా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన దానికి సంబంధించి ఇక మా చేతులు ఏం లేదు, కేంద్రం బీజేపీ పైన నెడతా ఉన్నారు అన్నట్టు. వాళ్ళు ఏమంటున్నారు, అసలు ముస్లింలకు ఏం సంబంధం? బీసీలు ముస్లింలు అసలు మతానికి ఏం సంబంధం? ముఖ్యంగా రిజర్వేషన్లు అనేది మతానికే మీరు మత రిజర్వేషన్లకు వ్యతిరేకమైనప్పుడు మళ్ళీ ఆయన ముస్లిం బీసీలని చేసిరని ఈయన అంటాడు. ఈయన అసలు మత ప్రస్తావన ఇక్కడ కూడా రాలేదు. రిజర్వేషన్ల ప్రస్తావన అది మతానికి హిందువులా ముస్లింలా అనేది కాదు, బీసీలా ఓసీలా అనేది కీలకం. దీన్ని అడ్డంగా పెట్టుకొని బీజేపీ పార్టీ డ్రామాలు ఆడుతూ ఉన్నది, ఇటు కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతూ ఉన్నది. ఇక బండి సంజయ్ సగం తెలుస్తుంది, సగం తెలియదు. బండి సంజయ్కి గట్టు ఉన్నది. మీ బొంద మీరే తవ్వుకుంటారు. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఒకసారి రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పేసిండు. ఇక మాతోని కాదు, ఎవరు కానీ నాతోని కాదని చెప్పారు. కానీ మేము చేసేంత వరకు చేసినాం. చివరిగా చెప్పేది అయితే ఇదే కదా కార్యక్రమం. ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చేది అదే కదా. అటు దింపి ఇటు దింపి ముఖ్య ఎక్కడ ఉందిరా అంటే ఇటు దింపి ఇట్లా కాదు అట్లా కాదు, నేను తీసుకపోతుందా అని ఇటు దింపి గీడికి వచ్చినట్టున్నది ఇప్పుడు కథ. సూటిగా కాదని చెప్తే అయిపోద్ది కదా. కాదని చెప్తే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత పెరుగుతుంది. గట్లా అందుకోసం చూసే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి నేను ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్కి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా బీసీలు ఇప్పటికైనా మేలుకోవాలి. బీసీలకు రిజర్వేషన్ అనేది ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఒక స్థానిక ఎన్నికలలో కాదు, అసెంబ్లీలో ఉండాలి, పార్లమెంట్లో ఉండాలి, విద్య, వైద్య, ఆరోగ్య రంగంలో, నిజంగా ఉద్యోగ రంగంలో కూడా ఉండాలి, కాంట్రాక్టుల విషయంలో కూడా ఉండాలి. ఈ 70 సంవత్సరాల నుంచి ఎవరు దోచుకుంటుండే సొమ్మంతా ఎవరు తింటుండు? రాష్ట్ర సంపదను, దేశ సంపదను ఎవరు తింటాడు? ఎవరి దగ్గరికి పోతున్నాయి? బిచ్చగాళ్ళు, గరీబులు ఎవరైతున్నారు? బయట దేశం పోయేటోడు ఎవరు పోతుండు? బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు తప్పితే, బీసీ, ఎస్సీ, ఎస్టీలు తప్పితే ఎవరు పోతాడు బయట దేశాలకు? ఎవడున్నాడు ఇక్కడ? ఎవడు బికారోడు అవుతాడు? ఒకసారి నేను క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టిన ప్రెస్ మీట్లో క్లియర్గా అర్థమైపోతుంది. ఎవరికైనా బుద్ధున్నోనికి ఎవరికైనా అర్థమైపోతుంది, ఒక కాంగ్రెస్ నాయకులకు తప్పితే. 42% ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. అదేవిధంగా రాజకీయాలకు సంబంధించి ఫేస్ ఎంత దీనంగా పెట్టిండంటే, ఎంత దీనంగా అంటే అంత దీనంగా పెట్టిండు. ఇక మేము చాలా బాధాకరమైన విషయం అన్నట్టుగా ఫేస్ కూడా ఎంత దీనంగా పెట్టిండు రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అని శాసనసభలో 2 బిల్లులను ఆమోదించి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలను
హైకోర్టు సెప్టెంబర్ 30 లోపల నిర్వహించమని ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణకు అడ్డు వస్తున్న ప్రతిబంధకాలను పరిశీలించినప్పుడు 2018లో చంద్రశేఖరరావు గారు స్థానిక సంస్థల్లో 50% మించకూడదు రిజర్వేషన్లు, 50% పరిమితం చేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చట్టం అడ్డంకిగా మారడంతో అప్పటికప్పుడు మా ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టాన్ని సవరించి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ను కూడా గవర్నర్ గారు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించడంతో 4 నెలల క్రితం విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్లు ఓబీసీలకు, స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఓబీసీ అని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గము, పార్లమెంట్ సభ్యులు, ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీలలో బీసీ రిజర్వేషన్లు లేవు, ఖచ్చితంగా వెనుకబాటు ఇప్పుడు లేవని చెప్తున్నారు కదా. దుబ్బకపాటు లెవెల్ ఈడబ్ల్యూఎస్ తెచ్చింది ఎవరు? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కేసీఆర్ హయాంలో వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి లేడా? ప్రతిపక్షంలో లేడా? మోడీ లేడా? ఇదంతా బీసీల మీద ఎక్కడ ప్రేమ ఉంది? మరి ఒక్కడైనా చెప్పిండా ఈడబ్ల్యూఎస్ గురించి? 10% లేనోడు 10% రిజర్వేషన్ ఎట్లా తీసుకుంటాడని ఎవడన్నా ఒకటి చెప్పిండా? ఒకటి చెప్పలే. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు, ఎస్టీలో కన్నా తక్కువ వచ్చినోడికి జాబ్ వస్తుందట. వీళ్ళు ఇవాళ ఉద్యోగాలలో లేరు, రాజకీయంలో లేరు, అసలు ఇంకెక్కడ ఇంకా యూనివర్సిటీలో లేరు. ఇంత జాలి వీళ్ళు చంపినోళ్ళు వీళ్ళే, మళ్ళీ శివయాత్ర చేసిన వీళ్ళే. ఈ ఏం డ్రామా ఇది? ఇంతకన్నా డ్రామా ఎక్కడైనా ఉంటుందా తెలంగాణ రాష్ట్రంలో? రిజర్వేషన్లు నిర్ణయింపబడతాయి. మతాల ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగంలోనే లేదు. మేము అలాంటి రిజర్వేషన్లు చెయ్యలేదు అని మేము చెప్తుంటే లేదు 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 మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నాం కాబట్టి మేము అడ్డుకుంటున్నాం అంటున్నాం. ఓబీసీలు అంత అమాయకులేం కాదు, వాళ్ళు చట్టం చదువుకున్నారు, న్యాయవాదులైనరు. ఓబీసీలు కూడా అంత అమాయకులేం కాదు. మీ కాంగ్రెస్ పార్టీ మీకు చేత కానప్పుడు మీరు ఎందుకు ఇచ్చిరా? మేము ఇస్తాం, మేము ఇచ్చే తీరుతాం. ఎవడు ఆపుతారు? చూస్తాం. ఎవడు ఆపిండు? మరి ఇప్పుడు ఎవడు ఆపిండు? ఎందుకు ఆపిండు? మీకు తెలియదా? 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా ఇస్తామని చెప్పినప్పుడు మీకు తెలియదా? అది ఎట్లా అమలు అవుతుంది? ఏ రకంగా అమలు అవుతుంది? స్థానిక ఎన్నికలలో ఇప్పటికే 52% ఉన్నారు బీసీలు. 60% ఉన్నోడు 60% ఉన్నోడు 40% 50% ఉన్నాడు. ఆయన ప్రతి జనరల్ స్థానాలలో గెలుస్తారు. ఈ కాంచెల్లి ప్రతి జనరల్ స్థానాల్లో గెలుస్తారు. ఇది ఒక్కటే కాదు, విద్యా ఉద్యోగ రంగంలో నష్టపోయేది ఎక్కడ నష్టపోతున్నారు? ఉద్యోగ రంగంలో నష్టపోతున్నారు, అసెంబ్లీలో నష్టపోతున్నారు, పార్లమెంట్లో నష్టపోతున్నారు. ఈ ఒక్క విషయం తెలుసా? ఇది ఒక్కటే విషయం కాదు. స్థానిక ఎన్నికలు ఎంతసేపు స్థానిక ఎన్నికలే కాదు టార్గెట్. వాళ్ళకు సామాజిక స్పృహ ఉన్నది. మాకు అంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి మీరు ఓసీలకు ఏ విధంగా మేలు చేశారనేది మాకు సోయి ఉన్నది. నిజంగా నీకు సోయి ఉంటే ఈడబ్ల్యూఎస్ రద్దు చేసి చూద్దాం. మరి మాకు 10% లేము కదా, 10% రిజర్వేషన్ ఎందుకని రద్దు చేయి? వీళ్ళు 10% లేని వాళ్ళు 10% రిజర్వేషన్ చేసుకుంటారట. 60% ఉన్నాడు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 65-70% ఉంటారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే 60-70% ఉన్నాడు 42% రిజర్వేషన్ల కోసం బిచ్చాందేహి అన్నట్టు అడుకోనట. ఏం డ్రామాలు ఇవి? ఈ అటెండ్ చేసి ఏమంటాడు తెలుసా? మీరు మీ గోతు మీరే తవ్వుకుంటున్నారు అనే విధంగా ఎట్లా చెప్తారంటే మీరు తాత్కాలికంగా అడ్డుకోవచ్చు అని చెప్తారు. చూడినే సామాజిక చైతన్యం కలిగిన ప్రతి వాళ్ళు బీజేపీ ఏ విధంగా ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి ముస్లిం రిజర్వేషన్లను ఇది అయిపోయింది. ఇలా లాస్ట్గా ఏం చెప్తారు చెప్పన్నా? ఇక ఇప్పుడు మీరు తాత్కాలికంగా అడ్డుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ తాత్కాలికంగా అడ్డుకోవచ్చు, మేము ఇచ్చే తీరుతాం. రాహుల్ గాంధీ ఏది ప్రధానమంత్రి అయినాక ఈయన ఇస్తారట. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేదాకా ఇక కాంగ్రెస్ పార్టీకి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు గుద్దుతూనే ఉండాలన్నట్టు టోటల్గా తలగబడి మా కాంగ్రెస్ అని గుద్దుకుంటా ఉండాలన్నట్టుగా ఇలా కోట్లు. అప్పటిదాకా వీళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతారు, వీళ్ళు గుద్దుకుంటూ ఉండాలి. 2028 టార్గెట్. మీరు ఏం చేస్తారో చేసుకోండి. బీసీ ముఖ్యమంత్రి తప్పనిసరిగా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. మీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేస్తాం, రాసి పెట్టుకోరుగా. మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% లేనివానికి 10% రిజర్వేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు స్థానిక ఎన్నికలలో మీరు ఏ పార్టీ మంది ఉన్నారో, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు? జనరల్ స్థానాలు అన్ని మాయా అనే విధంగా మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? అసెంబ్లీ నాటే స్థానిక ఎన్నికలు
ఒక స్థానిక ఎన్నికలు కాదు, స్థానిక ఎన్నికలలో ఏముంది ఆ గ్రామాలలో కొట్టుకోవడానికి, అక్కడ వడ్డించడం మా వాళ్ళు ఉండాలి, ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులు మా వాళ్ళు ఉండాలి, 60% ఉండాలి మా వాళ్ళు, 60% బరాబర్ ఉండాల్సిందే. దయచేసి మిత్రులారా, వీళ్ళు ఈ కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి ఆడిన కుట్రలో భాగంగా ఇది బీజేపీకి తెలుసు, బీఆర్ఎస్కు తెలుసు, కాంగ్రెస్కు తెలుసు 42% రిజర్వేషన్ అమలయ్యే ప్రక్రియ కాదని 3 పార్టీలకు తెలుసు. కావాలని బీసీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మిత్రులారా, ఇక నుండైనా బీసీలు మేల్కోకపోతే మన ఉద్యోగాలు పోతాయి, మన విద్య పోతుంది, మన వైద్యం పోతుంది, అన్ని రంగాలలో మనం వెనకబడి ఉంటాం. ఇప్పటికే 70 సంవత్సరాల నుంచి మనల్ని వెనుకకు బడేస్తూ మనల్ని అనగదొక్కుతూ వాళ్ళు ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 10% లేని 10% రిజర్వేషన్ తీసుకుంటా ఉన్నారు. దయచేసి మిత్రులారా, ఇప్పటికైనా బీసీలు మేల్కోవాలి. బీసీలు మేల్కోకపోతే ఒక అన్నిట్లలో నష్టపోతాం. ఒక అసెంబ్లీ కాదు, స్థానిక ఎన్నికలు కాదు, వార్డు మెంబర్ సర్పంచులు ఇంతకన్నా కాదు, పార్లమెంట్లో నష్టపోతాం, అసెంబ్లీలో నష్టపోతాం, విద్యాపరంగా నష్టపోతాం, వైద్యం పరంగా నష్టపోతాం, కాలేజీల పరంగా నష్టపోతాం, ఈ సంస్థల పరంగా నష్టపోతాం, అన్నిట్లలో నష్టపోతాం. దయచేసి మిత్రులారా, ఇప్పటికైనా ఈ రాజకీయ పార్టీలు మనవి కావు. ఈ రాజకీయ పార్టీలు మనకు చేసే ఆలోచన లేదు, మనకు బాగు చేసే ఆలోచన లేదు. ఇలా 4% ఏదో వీళ్ళని తీసుకొని వీళ్ళని పక్కకు జరగమన్న గంతే ముచ్చట. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.